లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. సంచలనం రేకెత్తించిన కంబోడియా కేసులో అయితే కొంతమంది నిందితులు విశాఖ పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి మోసం చేసి అక్కడికి తీసుకెళ్లి చైనా వాళ్ళకి అప్పచెప్పి అయితే ఇష్టమైన పనులు అయితే చేయిస్తున్న ప్రస్తుతం ఈ కేసు ఎంతవరకు వచ్చిందో మనతో మాట్లాడేందుకు సైబర్ క్రైమ్ సీఏ భవానీ ప్రసాద్ గారు ఉన్నారు. సో చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈ కేసుల పట్ల? ఇంతవరకు అండి కాంబోడియా కేసులో సుమారు 5 మెంబర్స్ అరెస్ట్ చేసాం. ఒక ఆమెకి లేడీ అయిన ఒక ఆమెకి 40 నోటీస్ సర్వ్ చేసాం. ఇది కాకుండా కొంతమంది పర్సన్స్గా ఐడెంటిఫై చేస్తాం, ఏజెంట్స్ని. వాళ్ళు కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. ఏమైనా ముఖ్యంగా మన వైజాగ్లో చాలామంది ఏజెంట్లు ఎవరైతే కాంబోడియా వెళ్తున్నారో వాళ్ళే అక్కడ ఏజెంట్గా కన్వర్ట్ అయిపోయి అక్కడ నుంచి మళ్ళీ అగైన్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ని ఆకర్షించి మంచి ఉద్యోగం చెప్పి ఇక్కడ తీసుకెళ్ళిపోతున్నారు. సో ఒక ఫిక్షన్ అండ్ ఏజెంట్ అంటే లేరు. ఏజెంట్ వెళ్ళిన వ్యక్తులే ఏజెంట్గా కొంత కన్వర్ట్ అవుతున్నారు, కొందరు బాధపడి బయటకు వచ్చేస్తున్నారు. సో ఇలా జరుగుతుంది మొత్తం. ఇంతవరకు కాంబోడియా కేసులో సుమారు మేము ఒక 6 మెంబర్స్ని అరెస్ట్ చేస్తాం. ఇంకొక 5-6 మెంబర్స్ని అరెస్ట్ చేస్తాం, త్వరలో అరెస్ట్ చేస్తాం. ముఖ్యంగా ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారో, ఎవరైనా మీకు అదర్ కంట్రీలో జాబ్ ఉందని ఆఫర్ చేస్తే మీరు ప్రాపర్గా ముందు ఆ కన్సర్న్ పోలీసుని వెళ్ళి వెరిఫై చేసుకోండి. అసలు ఆ కంపెనీ ఉందా, మంచిదా, ఏదైనా హ్యూమన్ ట్రాఫికింగ్ కాకుండా ఏదైనా కంపెనీ అవుట్సోర్సింగ్ చేయించాలన్నా, ఒక ఇమిగ్రేషన్ అదర్ స్టేషన్ పంపించాలంటే వారికి POA సర్టిఫికేట్ ఉండాలి. ఆ సర్టిఫికెట్లు MHO ఎవరైతే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇస్తారో POA సర్టిఫికెట్, దాని POA అంటే ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. ఆ సర్టిఫికెట్ ఉంటేనే ఎవరైనా హ్యూమన్ అవుట్సోర్సింగ్ని అదర్ కంట్రీకి పంపించాలి. పంపించినప్పుడు ప్రాపర్ కరెక్ట్గా జాబ్ యొక్క ఏ కంపెనీలో జాబ్ చేస్తాము, దాని యొక్క కంపెనీ యొక్క అడ్రస్, దాని యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్ అవన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రం మీరు అదర్ కంట్రీస్కి వెళ్ళండి. ముఖ్యంగా ఏదైతే కాంబోడియా, వియత్నాం, లావోస్ అండ్ మయన్మార్, ఈ మలేషియా, థాయిలాండ్, కొన్ని దుబాయ్ దేశాల్లో చాలా వరకు ఇలాంటి స్కామ్ కంపెనీస్లు ఉన్నాయి. స్కామ్ కంపెనీస్లో వీళ్ళు రిక్రూట్ చేసుకొని వాళ్ళ చేత ఇండియన్స్ మీద సైబర్ అటాక్ చేపిస్తున్నారు. సరే, కొన్ని వందల కోట్లు వాళ్ళు దోచుకుంటున్నారు. ఇంకా బాధితులు ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని తీసుకొస్తున్నారు? ఇప్పుడు బాధితులు మొన్న ఫస్ట్ ఫేజ్లో 63 మంది ఐడెంటిఫై అయ్యారు. ఇప్పుడు కూడా రెడీగా ఒక 2-3 వస్తున్నారు. ఇది కాకుండా 25 మంది మాకు అప్రోచ్ అయ్యారు, ఆన్లైన్లో అప్రోచ్ అయ్యారు. వాళ్ళకి మేము రిక్వెస్ట్ పెట్టాము. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ద్వారా మా CP సారు ఆ కన్సర్న్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని తీసుకొస్తున్నారండి. ఈ సైబర్ మోసాల పట్ల ప్రజలు ఏ విధంగా ఉండాలి? రకరకాల ఫోన్స్ వస్తున్నాయి, అలాగే కొన్ని యాప్లు అంటూ మోసాలు కూడా జరుగుతున్నాయి. సైబరు ఫోన్స్ ఎవరైతే స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారో వాళ్ళందరూ అతి జాగ్రత్తగా ఉండాలి. మీకు వాట్సాప్లో మనకి ఏ చాటింగ్ జరిగినా మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారు. కాబట్టి వాట్సాప్లో మీకు ఏదైతే కాంటాక్ట్స్ తప్ప అదర్ కాంటాక్ట్స్ వచ్చినాయి, ఏమైనా వాయిస్ కాల్ కానీ వీడియో కాల్ చేయకండి. మీకు తెలిసిన వ్యక్తి నుంచి ఒక APK ఫైల్ పంపిస్తున్నారు. ఆ APK ఫైల్ క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా అది లాగౌట్ అయిపోయి మీ యొక్క వాట్సాప్ హ్యాక్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా తెలియని వ్యక్తుల నుంచి వాట్సాప్ కాల్ వచ్చినా, వీడియో కాల్ వచ్చినా, APK ఫైల్ వచ్చినా మీరు దాన్ని యాక్సెప్ట్ చేయకండి. అట్ ద సేమ్ టైం మీకు ఎవరైనా బ్యాంక్లో నుంచి మీకు EKYC కానీ, పాన్ కార్డు కానీ, ఆధార్ అప్డేట్ చేయమని చెప్పి ఎవరైనా మీకు OTP అడిగినా APK ఫైల్ పంపించి, APK అంటే అప్లికేషన్ ఆండ్రాయిడ్ పేలోడ్ కిట్ అంటారు APK అని. అది పేలోడ్ అంటే ఆటోమేటిక్గా పేలోడ్ దాన్ని పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే మన వైరస్ని వాడికి డేటా కావాల్సిన డేటాని తీసుకుంటుంది. కాబట్టి ఆ పేలోడ్ ఏదైతే ఉందో APK ఫైల్ మీరు ప్రాపర్లీ పెట్టకూడదు. అదేవిధంగా మీరు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కానీ, ఫెడెక్స్ ఫ్రాడ్ కానీ కొన్ని ఫ్రాడ్స్ ఉన్నాయి. ఆ ఫ్రాడ్స్ నుంచి మీరు కూడా ఈజీగా మీరు వాళ్ళకి కాల్స్ అటెండ్ చేయడం కానీ, మీకు ముంబై నుంచి కాల్ వస్తుంది, మీ నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి మిమ్మల్ని బెదిరించి వీడియో కాల్, స్కైప్ కాల్ రమ్మని చెప్పి పోలీసు అధికారులు మాట్లాడతారు. అదంతా ఫేకు. అదేవిధంగా ట్రాయ్ నుంచి కూడా కాల్స్ వస్తే అది కూడా ఫేకు. అదేవిధంగా ఫేక్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ ఉంటాయి. ఏవైతే మీకు ట్రేడింగ్ చేయించి మీకు వర్చువల్గా కొన్ని 100 కోట్లు చూపిస్తారు, ఒక 10 కోట్లు చూపిస్తే, ఒక 2-3 కోట్లు వేస్తే 50 కోట్లు చూపిస్తారు. కాబట్టి అలాంటి కేసులకు మీరు జాగ్రత్తగా ఉండాలి. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుల పట్ల ఏ విధంగా రూపకల్పన చేస్తున్నారు? అంటే కట్టుదిట్టం చట్టాలు అలాంటివి ఏమైనా వచ్చాయి? హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఆల్రెడీ IPC సెక్షన్ ఉందని 370 IPC కొత్తగా అమెండ్మెంట్ల ప్రకారం ఎవరైనా తెలియని వ్యక్తిని మనం మోసపూరితంగా అదర్ కంట్రీ తీసుకెళ్ళి ఏదైనా అమ్మివేస్తే ఆటోమేటిక్గా రిగ్రెస్ పనిష్మెంట్ ఉంది, దానికి 10 years పనిష్మెంట్ ఉంది. దాని ప్రకారం వీళ్ళందరూ అరెస్ట్ చేస్తున్నాం. సైబర్ క్రైమ్ CA భవానీ ప్రసాద్ గారు చెప్తున్నారు. పూర్తిగా అయితే సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే విదేశాలకి వెళ్లాల్సిన ఉద్యోగాల కోసం యువత అప్రమత్తంగా ఉండాలని, ఆ కంపెనీ ఏని పేరు, ఆ కంపెనీ వాల్యూ ఏమిటి వంటి వివరాలు పూర్తిగా తెలుసుకుంటేనే బాగుంటుందని భవానీ ప్రసాద్ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు, RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.